ఉదాహరణకు కృతికా నక్షత్రం అంటే జనరల్‌గా చెప్తున్నా నేను. అది ఇగ వారికి ఒక కొన్ని కొన్ని ఇబ్బందులు అంటే అత్తకును వీరికి పడదు అని చెప్పేటివి. హ్మ్. కృతికా నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మఖా నక్షత్రము, అదేవిధంగా మనకు చిత్తా నక్షత్రము, ఇంకా విశాఖ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రము, అదేవిధంగా ధనిష్ట నక్షత్రము, శతభిష నక్షత్రము కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు అత్తగారితో ఎక్కువగా ఉండడం తక్కువ. హ్మ్. మూమెంట్ తక్కువుంటుంది. ఓకే. ఇప్పుడు ఒక భర్తకి ఏమనిపిస్తుంది? మా అమ్మ, నా భార్య ఇద్దరూ కలిసిమెలిసి చక్కగా ఉండాలి. ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ నక్షత్రాల వారు మాక్సిమం చెప్తున్నా అంటే వారి జాతకరీత్యా ఏమైనా ఒకవేళ మంచి గ్రహస్థితి ఏర్పడితే చెప్పలేం గానీ, వీరు మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకువచ్చి బయట సెపరేట్‌గా ఉండే మెంటాలిటీ వారు వీరు. నక్షత్రం. సో, భర్తను నా భర్త నాకే సొంతము అనే హ్మ్. విధంగా భర్తను తీసుకొని వచ్చి ఈ భార్యాభర్తలిద్దరూ బయట ఉండేటువంటి పరిస్థితి. రూమ్ తీసుకొని ఓకే. వేరే దగ్గరికి. ఓకే. సో, అత్తతో కలిసి ఉండడం చాలా కష్టం. కష్టం. హ్మ్. అట్లా. సో, అలాంటి పరిస్థితులైతే ఉన్నవి గనుక ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్తే ముందుకెళ్ళాలి. బాగుంటుంది. రైట్.